తినరా. ఏంట్రా ఇది? సొంతింట్లో దొంగల అన్నం తినాల్సిన కర్మ నీకేంట్రా? రే రాజేష్, జీవితాంతం అప్పు మీదే బతికేద్దాం అనుకోవటం తప్పురా. అప్పు గుప్పెట్లో నిప్పురా, గుండెల మీద కొంపటి. ఒక్కసారి ఆలోచించుడు. ఎప్పుడైనా కంటి నిండా నిద్రపోయావా? కడుపు నిండా భోజనం చేసావా? ఒక్కసారైనా కంగారు లేకుండా ఫోన్ లిఫ్ట్ చేసావా? అప్పు చేస్తే మనకు స్వేచ్ఛ పోతుందిరా. అందుకే అదంటే నాకు భయం. డబ్బున్నోళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కొంత అప్పు చేస్తారు. కానీ నేను ₹1 కూడా అప్పు చేయకుండా ఈ ఇల్లు కట్టించాను. ఎందుకో తెలుసా? పొరపాటున నేను ఆ అప్పు తీర్చకపోతే ఆ భారం నీ మీద పడుతుందని భయంరా. అంత ప్రేమరా నువ్వంటే నాకు. డబ్బులు తెలిసినోడ్రా నేను. ₹1 మిగులుతుందని 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంత జాగ్రత్తగా ఉండబట్టే మనం ఇలా ఉన్నాం. ఇకనైనా మారరా. ఈ నాన్న మాట వినరా ప్లీజ్. చైన్ మా దగ్గర దొబ్బేసి మా దగ్గర తాకట్టు పెడతావా? స్టేషన్కి వస్తావా? కొంచెం తొందరగా తీసుకెళ్ళమ్మా. ఆ రోజు వరకు కేవలం అప్పులు మాత్రమే అలవాటు అనుకున్న మా నాన్న దృష్టిలో నేను ఒక దొంగగా మారాను.